మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఎదుట హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వెల్లడించిన పేరు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్దేనా? కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఆయన పేరునే చెప్పారా? ప్రభుత్వ అనుమతితో అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఏసీబీ సిద్ధమైందా? ఈ ప్రశ్నలకు అవును అని అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. మార్కెట్ విలువ ప్రకారం 1000 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివబాలకృష్ణ 8 రోజుల ఏసీబీ కస్టడీలో కీలక విషయాలను వెల్లడించారు. ఓ ఐఏఎస్ అధికారి సూచన మేరకు నడుచుకున్నాను అని, ఆయనతో కలిసి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాను అంటూ ఆ వివరాలను ఏసీబీ అధికారుల ఎదుట వివరించారు. నార్సింగిలోని కొంత వివాదాస్పద భూమికి సంబంధించి సదరు ఐఏఎస్ అధికారి ఆదేశాల మేరకే అనుమతులు ఇచ్చానని, ప్రతిఫలంగా స్థిరాస్తి వ్యాపారి నుంచి సదరు ఐఏఎస్ 10 కోట్లు డిమాండ్ చేశారని, అందులో మొదటి విడతగా గత డిసెంబర్లో ₹1 కోటి చెల్లించాను అని ఏసీబీకి శివబాలకృష్ణ వివరించినట్లు తెలిసిందే. సదరు ఐఏఎస్ తో జరిపిన మొత్తం లావాదేవీలు, నగదు చేరివేత తదితర వివరాలను ఏసీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. కస్టడీలో శివబాలకృష్ణ వెల్లడించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కాపీని ఏసీబీ అధికారులు కోర్టుకు నిబంధనల మేరకు నిందితుడికి అందజేశారు. శివబాలకృష్ణతో కలిసి కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించిన ఐఏఎస్ పేరు అధికారికంగా బయటకు రాలేదు. కానీ ఏసీబీ ఎదుట శివబాలకృష్ణ చెప్పిన పేరు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్దేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అరవింద్ కుమార్ తో శివబాలకృష్ణకు సాన్నిహిత్యం ఉందని, ఆయన కార్యాలయంలోకి నేరుగా వెళ్లేవారని గుర్తు చేస్తున్నాయి. మరోవైపు శివబాలకృష్ణ కస్టడీలో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా సదరు ఐఏఎస్ ను విచారించేందుకు ఏసీబీ ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోరింది. అనుమతి ఇస్తే నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిద్ధమైంది. శివబాలకృష్ణ అరెస్టు సమయంలో వరుస తనిఖీల్లో బినామీల్ని విచారించిన సమయంలో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఏసీబీ పరిశీలిస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములు, లేఅవుట్లలో 29 ప్లాట్లు, అపార్ట్మెంట్లలో డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్లు 7, ఒక విల్లాను ప్రస్తుతానికి ఏసీబీ గుర్తించింది. ఇతర బినామీలను విచారించినప్పుడు కొత్త ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. దాంతో ఆయా ఆస్తుల కొనుగోలుకు సంబంధించి రికార్డులు, సోదాలో లభించిన డాక్యుమెంట్ల పరిశీలనకు రెవెన్యూ విభాగం సహకారం తీసుకుంటున్నారు. ఐఏఎస్ అధికారి పేరు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. ప్రభుత్వ అనుమతితోటి అతి త్వరలోనే అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఏసీబీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరోవైపు రజత్ కుమార్ కావచ్చు, సోమేష్ కుమార్ కు సంబంధించినటువంటి ఆస్తుల చిట్టా కూడా బయటపడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే ఈ ముగ్గురు అధికారులు కూడా శివబాలకృష్ణ పైన కొంత ఒత్తిడికి గురి చేసి బినామీల పేర్లతోటి ఈ యొక్క భూములు కొనుగోలు చేసిన వ్యవహారం కావచ్చు, మరోవైపు ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కూడా వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అతనిని అంటే శివబాలకృష్ణను సుదీర్ఘంగా విచారించారు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో శివబాలకృష్ణ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా సోమవారం ఉదయం దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్లు భూములు కొనుగోలు పైన ఇప్పటికే కాంగ్రెస్ గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ అధికారుల పైన ఆరోపణలు చేసింది. ఇప్పుడు శివబాలకృష్ణ యొక్క విచారణ తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఏసీబీ సిద్ధమైంది. వీళ్ళ పాత్ర ఎస్టాబ్లిష్ అయితే మాత్రం వీరిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.